ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో రైస్ ఎలా వండాలో చూద్దాం. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది బయట నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నారు. వాళ్ళకి రైస్ ఎలా వండటం కూడా తెలియదు. సో ఈరోజు మన ఛానల్లో పక్కా కొలతలతో రైస్ ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం వేస్తాం. ఈ బియ్యాన్ని బాగా కడుగుతాం. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా రైస్ బాగా ఉడికి పొంగు రావాలంటే మనం మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల బాగా ఉడుకుతుంది, తొందరగా పొంగు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో అన్నం. ఇలా ఉడుకుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టాలి. చూసారా ఫ్రెండ్స్, అన్నం ఎలా ఉడుకుతుందో. ఇందులో కొంతమంది సాల్ట్ కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. మేము ఈరోజు సాల్ట్ వేయట్లేదు. మేము సాల్ట్ వేసుకోం కాబట్టి వేసుకోవట్లేదు. ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలా నీళ్ళని మరిగిపోతున్నాయి కదా, అప్పుడు మనం మూత పెట్టేయాలి. మూత వేసి అన్నాన్ని 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, అన్నం రెడీ అయిపోయింది. చూడండి. గ్యాస్ కట్టేసి తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా వచ్చిందో. సరిగ్గా కొలతలు వేసుకొని చేస్తే ఇలా అన్నం పొడి పొడిగా వస్తుంది. అందుకే మనం 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాం. అంతేనండి, రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్లో మీకు ఇష్టం వచ్చిన కర్రీ వేసుకొని తినొచ్చు. ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి. సో నేను గోంగూర పచ్చడి వేసుకొని తింటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కర్రీ వేసుకొని అన్నా తినొచ్చు. అంతే. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.